హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కోనసీమలో ప్రత్యేకంగా తయారు చేసే పొట్టెక్కలు. ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉన్న ఈ పొట్టెక్కలు ఇడ్లీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. పనసాకులతోటి బుట్టలు అల్లి ఇడ్లీలా తయారు చేస్తారు. ఇవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. వీలవునప్పుడల్లా కనుక ఇలా తయారు చేసుకుని మనం అప్పుడప్పుడు ఇలా ఇడ్లీలు చేసుకుని తింటే కనుక ఎంతో ఆరోగ్యం. పనసాకులు ఎక్కడైనా మీకు దొరికితే కనుక లేదా ఊర్లో వెళ్ళినప్పుడు తెచ్చుకునైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఏ సండే రోజునైనా సరే మనం ఇలా అప్పుడప్పుడు తయారు చేసుకుంటే కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే కనుక మనకు పనసాకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కనుక చేసినట్లయితే కనుక ఇడ్లీలు ఎంతో ఫ్లప్పీగా వస్తాయి. చూడండి. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని తీసుకుని అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు నానబెడితే సరిపోతుంది. అది పొట్టు మినపప్పు అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలి. మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు అయితే సరిపోతుంది. చూడండి, 4-5 గంటల తర్వాత పప్పు నానిపోయింది. ఒకసారి క్లీన్ చేసేసుకుని వాటర్ తోటి మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. దీన్ని గ్రైండర్లో అన్నా వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. మీరు గ్రైండర్లో కనుక వేసుకుంటే కనుక ఇంకొక అరకప్పు ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీనికైతే 2 కప్పులు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం పిండి మిక్సీ పట్టినప్పుడు కూడా ఒకసారి స్పీడ్గా పట్టేయకుండా స్లోగా ఆపుకుంటూ పట్టుకోవాలి. హీట్ ఎక్కకుండా మనకు అప్పుడే పిండి అనేది బాగా ఫ్లప్పీగా వస్తుంది. పులవకుండా ఉంటుందన్నమాట. ఒక్కరోజే పులిపెక్కిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది. చూడండి, మనం దీన్ని ఇప్పుడు వెర్మెంట్ చేసుకోవాలి. చూసారు, లోతుగా ఉన్న గిన్నెలో వేసినందుకు మొత్తం పైకంటా వచ్చేసింది. మనం ఎప్పుడు పిండి కలుపుకున్నా కూడా లోతుగా ఉండే గిన్నెలో కలుపుకోవాలి. ఎంత బాగా పెర్మెంట్ ఉందో చూసారు కదా. ముందు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 పావు కప్పు శనగపప్పు 1 పావు కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడు బాగా వేగుతాయి. పచ్చిమిరపకాయలు పలంగా వేస్తే కనుక పేలిపోతాయి అన్నమాట. అలా వేయకూడదు, అలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీనిలో ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటే కనుక కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది మనకి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు, ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసేసి తగినంత వాటర్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. హోటల్లో ఇలానే చేస్తారు. పచ్చి కొబ్బరి మనం ముందే వేయటం వల్ల అసలు కొబ్బరి వేసామా వేయలేదా అన్నట్టు ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. వాటర్ వేసేసుకుని కొంచెం కలిపేసేసుకుని తాలింపు వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకుని పోపు దినుసులు వేసేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసేసుకుని చట్నీలో వేసేసుకుంటే మనకు తాలింపు రెడీ అయిపోతుంది. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకోవడానికి వెళ్ళాలి. ఇది పక్కన పెట్టేసుకుని పిండి తీసుకుని చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీన్ని ఒకటే స్పీడ్గా కలిపేయకుండా స్లోగా కలుపుకోవాలి. మనం నార్మల్ ఇడ్లీకి అయినా సరే స్పీడ్గా కలిపేయకూడదు. ఎందుకంటే కనుక మనం అలా స్పీడ్గా కలిపేస్తే కనుక పిండి కొంచెం అణిగిపోయినట్టు వచ్చేస్తుంది అన్నమాట. హెయిర్ అంతా పోతుంది పిండిలోది. దానికోసం మనకి ఇడ్లీలు అప్పుడు గట్టిగా వస్తాయి, ఫ్లప్పీగా రావు. తగినంత సాల్ట్ వేసేసుకుని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు పనసపొట్టలు తయారు చేసుకుందాము. చూడండి, ఇలా పనసాకులు తీసుకుని కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఇలా కాడలు కట్ చేసుకోవాలి. ముందుగా ఒక 2 ఆకులు తీసుకుని పనసపొట్ట తయారు చేయడానికి కొబ్బరి పుల్లలు తీసుకుని రెండిట్లకి 1 పుల్ల పెట్టుకోవాలి. తర్వాత 3 ఆకులకి కలిపి ఇంకొక పుల్ల పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పక్కలకి కూడా 4 ఆకులకి చూడండి 4 పక్కల 4 పుల్లలు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక 2 ఆకులు కలుపుకుంటూ బుట్ట తయారు చేసుకోవాలి. చూడండి, 2 ఆకులు కలిపితే కనుక అటు ఇటు కూడా మనకి బుట్ట షేప్లో వస్తుంది. ముందు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఇది ఈజీగా వచ్చేస్తుంది. హోల్స్ లేకుండా నిదానంగా చేసుకోవాలి. 4 పక్కల కూడా అలా పుల్లలు పెట్టుకొచ్చేస్తే కనుక మనకి బుట్ట రెడీ అయిపోతుంది. ఇవి కోనసీమ జిల్లాలో అమలాపురం, అంబాజీపేట సైడు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అక్కడే ఫేమస్.
మా చెల్లి వాళ్ళది ఈస్ట్ గోదావరి, అందుకు తెలుసుమాట నాకు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బయట కొని తీసుకొచ్చారు. ఇలా కోన్ షేప్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఎన్ని బుట్టలు కావాలో అన్ని బుట్టలు ఇలా తయారు చేసుకోవాలి. కొంచెం పెద్ద ఆకులా ఉంటే కనుక కోన్లా అయినా తయారు చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత మనం ఇడ్లీ పిండి వేసేసుకోవాలి గిన్నెలో పెట్టుకుని సపోర్ట్కి. అన్నిటిలోనూ ఇలా వేసేసుకుని తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుని మనం ఇడ్లీ రేకులు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇడ్లీ రేకులోకి ఇవన్నీ పెట్టేసుకుని ఒక 20 నిమిషాలు పడుతుంది. మంటని మీడియంలో పెట్టుకోవాలి. మనకి ఇడ్లీకి అయితే కొంచెం త్వరగా అయిపోతుంది, ఇవి ఆకుల్లోంచి వెళ్ళాలి కాబట్టి 20 నిమిషాలు పడుతుంది. వెంటనే తీయకుండా ఒక 10 నిమిషాలు ఆగి తీసుకోవాలి. మనకు వేడికి బాగా ఇడ్లీ అంతా బాగా ఉడికిపోతుంది. వెంటనే తీస్తే కనుక పిండి పిండిలాగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం 10 నిమిషాలు ఆగిన తర్వాత తీసి చూద్దాము. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. రెండు ఇడ్లీ తింటే సరిపోతుంది ఒక్కొక్కళ్ళు. మనకి ఇడ్లీ కన్నా కూడా దీనిలో ఎక్కువ మినప్పిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి వీలవుతే కనుక. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్